హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టేస్టీ కుకింగ్ బై సోనీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఈ కర్రీ రైస్లోకైనా, రోటీలకైనా, వెజ్ బిర్యానీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు ఆనియన్, హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో అండ్ చిల్లీ పేస్ట్ 1 కప్, క్యాజు పీనట్ పేస్ట్ 1 కప్, కట్ చేసుకున్న కొత్తిమీర. తర్వాత 250 గ్రామ్స్ పన్నీర్ని మీడియం సైజ్ క్యూబ్స్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. తర్వాత 2 స్మాల్ సైజ్ టొమాటోస్ని, చిల్లీస్ని ఫైన్ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. అలాగే 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లీలు, జీడిపప్పు కూడా ఫైన్ పేస్ట్ కింద చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని, ప్యాన్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకుందామండి. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, షాజీరా వేసుకుని వాటిని కొంచెం ఫ్రై చేద్దామండి. అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుందామండి. లిడ్ ఓపెన్ చేసి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకున్న ఆనియన్స్లో కర్రీ లీవ్స్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నామండి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ ఉంది కదా, ఆ ప్యూరీ వేసుకుని మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆ ప్యూరీ నుండి ఆయిల్ సపరేట్ అవ్వాలండి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న క్యాజు పీనట్ పేస్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం పక్కన పెట్టుకున్న క్యాజు నట్స్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 3 మినిట్స్ బాయిల్ చేసుకుందామండి. బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసి పన్నీర్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసి కొంచెం ఒకసారి లిడ్ క్లోజ్ చేసుకుందామండి. ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుందాం. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి కసూరి మేతి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మధ్యలో ఒకసారి లిడ్ ఓపెన్ చేసి కర్రీని మిక్స్ చేసుకుని ఇలా దగ్గరికి అయ్యే స్టేజ్లో కర్రీ ఆయిల్ నుంచి సపరేట్ అయ్యేటప్పుడు ఒక 2 to 3 మినిట్స్ బాయిల్ చేసుకుంటే అంతే, యమ్మీ యమ్మీ పన్నీర్ కర్రీ రెడీ.
చూసారు కదా కర్రీ ఎంత మంచిగా వచ్చిందో. కర్రీని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కర్రీ రెడీ. యమ్మీ యమ్మీ పన్నీర్ కర్రీ రెడీ. ఈ కర్రీని రైస్తో అయినా రోటీతో అయినా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.